ఈరోజు ఐదో అంశముగా ఆశా నిగ్రహం, లేకపోతే తెలుగులో మనం ఏమంటారండి, అది టెంపరెన్సెస్ అని చూస్తున్నాం. తెలుగులో ఏం చదవండి మా పదం ఏంటని? పరిమిత తత్వం. క్షమించండి, పరిమిత తత్వం. మరి మీరందరూ నవ్వచ్చేమో, కానీ నేను ఒక తమిళవాడని, నా చిన్న వయసులో నుంచి తమిళనాడులో చదువుకున్నాను. తెలుగు నాకు రాదండి, తెలుగు నేను చదువుతాను, నాకు అసలు రాదు. నాన్నగారు అమ్మగారితో తెలుగు మాట్లాడు తప్ప నేను ఒక తమిళవాడని. ఈవెన్ నాన్నగారి సహవాసంలో చెన్నై ప్రాంతంలో ఇంచుమించు 70 నుంచి 80% వరకు తెలుగు మాట్లాడుతాను. అప్పటికీ వారు తమిళ బైబిల్ చదువుతారు కదండి. అయినప్పటికీ దేవుడి కృప బట్టి, దేవుడి నడిపింపు బట్టి ఇంచుమించు తెలుగు భాషలో, తమిళ భాషలో, ఇంగ్లీష్ భాషలో దేవుడు వాక్యం ప్రకటిస్తానికి కృప చూపించాడు. కానీ కొన్ని పదములు చాలా కష్టం కదండి. మరి నేను ఒకటి విశ్వసిస్తాను ఏంటంటే, ఇక్కడ నిలబడిన నేను కాదు కానీ ప్రభువు మాట్లాడాలని ఆశిస్తాను. సరే, ఇలాంటి కొన్ని కష్టమైన పదాలు నేర్చుకుంటాను, ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు దానివల్ల ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి, ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తున్నాను. మరి ఈరోజు ఆశా నిగ్రహం మనందరికీ అర్థమయ్యే పదము, సులువుగా గ్రహించుకునే పదము. విలియం కేరీ గారు బైబిల్ని కంపోజ్ చేసేటప్పుడు వారు తెలుగువారైనప్పటికీ వేరే వేరే వ్యత్యాసమైన ప్రాంతాల్లో వేరే వేరే పదాలు వాడుతుంటారు. సో వారందరినీ కూర్చుని పెట్టి అందరికీ గ్రహించుకునేలాగా అనుకూలమైన పదాలు వాడినట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకే బైబిల్ ఎవరు చదివినా, ఏ ప్రాంతం వారు చదివినా అర్థమవుతుంది. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. నిజంగా దేవుని వాక్యముని మనకి మన భాషలో చదువుతానికి దేవుడు కృప చూపించాడు. మరి కొన్ని మన భారతదేశంలో కొంకణి అంటారు, ఏమంటే ఆ ప్రాంతం గోవా దగ్గర ఉంది, అది చిన్న ఒక ఊరు. ఆ ప్రాంతంలో వారి ఇంకా లిపి లేదు. కానీ ప్రస్తుతం కాలములో మరి బైబిల్ సొసైటీ వారికి కూడా ఆ ప్రాంతంలో కొన్ని పుస్తకములో వారికి లిపిని ప్రస్తుతం వెరీ రీసెంట్గా వచ్చింది, కానీ వారి భాషలో కూడా బైబిల్ రిలేటెడ్ కొన్ని పుస్తకములు వారు ప్రింట్ చేస్తానికి దేవుడి కృప చూపిస్తున్నాడు. నిజంగా దేవుని వాక్యము మనకి ఎంతో మధురమైనది, అది మన ఎముకలకు శక్తి అయినది. నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యముని చదవండి. వాక్యముని చదువువాడు కృంగిపోడు, కృంగిపోయేవాడు వాక్యాన్ని చదవడు. ఏమండి? మరి ఈరోజు దేవుని వాక్యములో ఆశా నిగ్రహం అంటే ఏంటిది అని మనం చూద్దాం. ఇది దేవుడు బిడ్డలు కలిగిన గుణము. ప్రభు ఉన్న గుణం ఇది. ప్రభువుకు ఈ గుణం ఉంది. అదేంటి మనం గమనిద్దాం. దయచేసి ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక ముఖ్యమైన గమనిక, మీరు ఎవరు మధ్యలో లేచి వెళ్ళిపోవద్దు. చూడండి, మీరు నాకు కనపడకపోవచ్చేమో కానీ దేవుడికి కనపడుతున్నారు కదా. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా విందాం, అంతవరకు వినండి. దేవుని దీవెనలతో మీరు ఈ కార్యక్రమం ముగించుకున్నాక మీ పనులకు వెళ్ళచ్చు. మరి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి ఈ సాయంకాల సమయంలోనైనా ఇలా ఈ ఆన్లైన్ ద్వారంగానైనా నీ వాక్యంని ధ్యానిస్తానికి మాకు ఇచ్చిన కృప బట్టి వందనములయ్యా. అవును నాయన, ఎంతో నైనా వేగముగా వెళ్తున్న ఈ లోకములో ఆలోచన లేకుండా, సమయము లేకుండా పరిగెడుతున్న ఈ ప్రస్తుత కాలముల్లో నాయన మమ్మల్ని ఆలోచింపచేసి మా గమ్యము ఎక్కడికనేది నాయన మమ్మల్ని మంచి తీర్మానం చేయగలిగినది నీ వాక్యమయ్యా. తండ్రి, నీ వాక్యాన్ని మేము ఇప్పుడు ధ్యానించుచునగా నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయ, నీ మాటలు నా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఆశా నిగ్రహం. గళితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో మనం చూసినట్లయితే ఆత్మ ఫలములు అని మనం చూస్తుంటాం. ఈరోజు మన యూట్యూబ్లో పరిశుద్ధాత్మ అని కొట్టారనుకోండి, పరిశుద్ధాత్మ వరముల గురించి మనము వింటుంటాం. ఎంతోమంది దేవుని సేవకులు పరిశుద్ధాత్మ గురించి వాక్యం బోధిస్తున్నారు. ఎంతోమంది దేవుని సేవకులు పరిశుద్ధాత్మని వరములు ఎలా పొందాలని బోధిస్తున్నారు. సో అనేక బోధలు ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ ఫలములు ఎలా ఫలించాలి అని కొట్టి చూడండి, రావు. ఎందుకంటే వారికి కావాల్సింది పైరూపమైన ఉద్రేకమైన భక్తి కానీ హృదయాంతరములో ఉన్న నిజమైన మార్పు కాదు. చూడండి, పరిశుద్ధాత్ముడు
ఆయన మనకి పరిశుద్ధతను కలుగజేస్తాడు మొదటిగా. రెండవదిగా ఆయన గుణగణాలలో మనల్ని ఫలింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఇచ్చే వరములు మనం చూస్తున్నాం. ఇంచుమించు 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాల్లో చివరి వరము ఏంటంటే చూద్దామా? ఆశా నిగ్రహం, ఇంగ్లీష్లో అంటారు సెల్ఫ్ కంట్రోల్. ఏమంటే ఆశా నిగ్రహం. ఇది దేవుడు ఆత్మ కలిగిన వారికి ఉండే గుణం అండి. మరి ఈ లోకంలో మనము ఆశా నిగ్రహం అనే గుణము గురించి బోధించబడతాము కానీ, మాట్లాడతాం కానీ మనం చూడం. మనము సెల్ఫ్ కంట్రోల్ బదులు ఏమింటాం తెలుసా? సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మోటివేషన్, ఏమంటే సెల్ఫ్ ఎక్నాలెడ్జ్మెంట్, సెల్ఫ్ గురించి చెప్తుంటారు కానీ సెల్ఫ్ కంట్రోల్ అనే పదాన్ని వాడుతూ మనం చూడం. కానీ దేవుని వాక్యములో ఉన్న పదాలు లోకములో మనకు దొరకవండి. దేవుని వాక్యములో మనకు ప్రభు బోధించే మాటలు అవి లోకములో ఉన్న పుస్తకముల్లో కానీ, కథల్లో కానీ, ఏమండి కవితల్లో కానీ, లేకపోతే పోయిటరీలో కానీ ఉండవు. దేవుని వాక్యము దేవుడు మాట్లాడినట్లు ఏ మానవుడు మాట్లాడలేడండి. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వాడు కాబట్టి. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ దేవునికి ఉన్న గుణం అండి. మనం యేసు ప్రభుని చూడాలి. దయచేసి మీ బైబిల్ అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము మీ బైబిల్ మీరు చూడండి. మొదటి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు మాతో పాటు మీరు కూడా చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ ఒక సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. యేసు ప్రభు 30 సంవత్సరాలు అయినప్పుడు బాప్తిజం తీసుకున్నాక ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ ద్వారంగా అపవాదితో శోధించబడటానికి ఎడారిలోకి నడిపించబడతాం మనం చూస్తున్నాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మనం చూస్తున్నాం. ఏమండి 40 రోజులు చాలామంది ఉపవాసాలు ఉంటారండోయ్. కానీ 41 రోజు వాళ్ళకి దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతోమంది నేను చూసాం. ఏమండి ఉపవాసం ఉండి ఉద్యోగంకి వెళ్తాం, ఉపవాసం ఉండి చదువుకుంటాం, ఉపవాసం ఉండి ఏమైనా పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా దెయ్యాలు పడతారు. ఉపవాసం ఉన్నవాడు ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఉన్నవాడు ఉపవాసంలో ఉండాలి. యేసు ప్రభు 40 దినములు మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ఎంత కష్టం కదండి అది, చాలా కష్టం. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడైనప్పటికీ నరుడి రూపంలో ఉన్నాడు. మనకు వలె ఆకలితో దాహముతో ప్రభు ఉన్నాడు. కానీ మానవుడికి వచ్చిన శోధనని జయించాల్సి వచ్చింది. 40 దినములు ఉపవాసం ఉన్నాక 41 దినమున అపవాది కనబడతా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 40 దినములు ఏమండి ఈ 41 దినమున అపవాది ఆయనకి దేవుని కుమారుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, చాలాసార్లు చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నాక ఏమండి ఉపవాసం ఉన్నాం కదండి కాబట్టి సమస్యలన్నీ తీరిపోవాలి, 3 రోజులు ఉపవాసం ఉన్నాము కదండి సమస్యలన్నీ తొలగిపోవాలి అని ఎదురు చూస్తుంటారు. చూడండి, మనం ఉపవాసం తీరాకనే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. ఉపవాసం ఎందుకున్నావు అనుకుంటున్నావు? ఆ ఉపవాసం ముగించాక సాతాను ద్వారంగా నువ్వు శోధించబడుతున్నప్పుడు ఆ శోధనని జయిస్తానికి దేవుడు నిన్ను బలపరుస్తానికి ఆత్మీయ స్థితిలో నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ఆ 41 దినమున అపవాది ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఈ ఫలము తిన్న రోజున క్వశ్చన్ చూసారండి ఎప్పుడు ఎలా ఉంటుందని, ఎలా ఉంటుంది తాస్పాం ఏమండి క్వశ్చన్లు వేసేవాడు, ఎప్పుడు సాతాను క్వశ్చన్లు వేసేవాడు, వాడికి ఆన్సర్లు లేవు. చాలామంది ఏదైనా మాట్లాడమంటే క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు. చూడండి, దేవుని దగ్గర క్వశ్చన్ వేస్తాను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుని భుజించు. ఇక్కడ ప్రభువుకు ఒక శోధన వచ్చింది. ఏమండి 40 రోజులు ఏం తినలేదు, తాగలేదు, మంచి ఐడియా కదా, చేసుకోలేడా ప్రభు? చేయగలిగిన వాడు.
కానీ ఆ శోధనని మొదటిగా ఏం చేశాడు, ఆయన ఆకలిని ప్రభు కంట్రోల్ చేసుకున్నాడు. మనం యాసావును చూస్తున్నాం. యాసావు ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠపు హక్కు అమ్ముకున్నాడండి. ఒక ఎర్రగదాన్ని కూర కనబడినప్పుడు తనకు తమ్ముడైన యాకోబుతో అంటాడు, నాకు ఈ కూర ఇవ్వా తినటానికి అన్నప్పుడు ఈ యాకోబు ఏమంటాడు, నువ్వు జ్యేష్ఠపు హక్కు ఇచ్చేస్తావా, తీసుకోపోరా, దాంట్లో ఏముంది, నువ్వే పెద్దోడివి అని మాట వరుసకైనా సరే ఆ మాట అంటాం మనం చూస్తున్నాం. ఒక పూటకూటి కోసం దేవుని దీవెనలు పోగొట్టుకున్నాడు. యాకోబు వంశముల నుంచి మెస్సయ్య వచ్చాడు. అసలు లెక్క ప్రకారం యాసవ వంశం నుంచి రావాలి, కానీ తను తిండిపోతయ్యాడు కాబట్టి, ఆశా నిగ్రహం లేదు కాబట్టి తన జీవితంలో కోల్పోతాం మనం చూస్తున్నాం. ఆదామవ్వ మనం చూస్తున్నామండి. ఆ ఫలము తినకూడదు దేవుడు సెలవిచ్చాడు, కానీ అపవాది మాట విని ఆ శోధనను వారు తట్టుకోలేక ఏం చేశారు, తినకూడని ఫలము తిన్నారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటగా సాతాను ప్రభుని దేంట్లో శోధించాడు, తిండి విషయంలో శోధించాడు. దానికి ప్రభు ఏం చేశాడో చూడండి, ఏమని జవాబు ఇచ్చాడో చూడండి. 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. వాక్యముతో దేవుడు అపవాదిని జయించాడు. నీకు ఆశానిగ్రహణ గుణం రావాలంటే మొదటగా దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకోవాలి. దేవుని వాక్యముని నువ్వు మెమరీ వేయాలి. దేవుని వాక్యమును నువ్వు జీర్ణించుకోవాలి. నీ నరముల్లో, నీ ఎముకల్లో, నీ రక్తముల్లో దేవుని వాక్యము ఏమితో నింపబడాలి. ఈరోజు ప్రజలైన మనము, దేవుని బిడ్డలమైన మనము చాలా నిర్లక్ష్య పెడుతున్నామండి. ఇది ఎంతో బాధతో ఈ మాట చెప్తున్నా. విశ్వాసులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు, క్రైస్తవులు అన్నబడేవారు అలాగే ఉన్నారు, నూతన విశ్వాసులు అలాగే ఉన్నారు, పాత విశ్వాసులు అలాగే ఉన్నారు, ఆది నుంచి మా సంఘంలో ఉన్నవారు అంటున్నారు, వారు అలాగే ఉన్నారు. చూడండి, ఇలాంటి యూట్యూబ్ మీరు చూస్తున్నారు చాలామంది, మీరు యూట్యూబ్ చూసి సంతోషపడిపోతున్నారు, కానీ వాక్యం చదువుతుంది. దానికి డేంజరస్ ఏంటో అండి, ఆ వాక్యం చదివినప్పుడు ఆ సంఘము కానీ ఆ దేవుని బిడ్డలు కానీ వారు చల్లారిపోతారు. ఎందుకంటే వాక్యానికి రీప్లేస్మెంటు ఏ ప్రసంగం లేదండి. దేవుని వాక్యము స్వచ్ఛమైనది, దేవుని వాక్యమే పవిత్రమైనది. దేవుని వాక్యం మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిగారు కానీ ఎవరో ఒకరు మీ ఇంట్లో భోజనం మీకు తినిపిస్తారు, కానీ మీరు పెద్దవారైనప్పుడు మీరే మీ స్వతంగా తింటారు. కానీ ఇంకా చాలామంది క్రైస్తవులైనప్పటికీ యేసుప్రభు ప్రేమను, మాధుర్యాన్ని రుచి చూసినప్పటికీ, ఇంకనూ ఆయన రక్షణను పొందినప్పటికీ, ప్రభువుతో నడిచి అనేక సంవత్సరాలైనప్పటికీ వారు ప్రభువు మీద ఆధారపడేవారుగా లేరు. మాలాంటి బోధకుల మీద ఆధారపడుతున్నారు. ప్రభువుతో వ్యక్తిగతంగా మోహరించి ప్రార్థన చేసుకుంటాం. ఒక క్రైస్తవ పునాది అదండి. ఏ పర్సనల్ టైం, ఇండివిజువల్ టైం, దేవునితో సహవాసం గడిపే సమయము మనకి ఉండాలి. ఈరోజు సాతాను మనల్ని ఎంత బిజీ చేసేసారంటే ప్రతి ఒక్కరు బిజీయే. ఎల్కేజీ పిల్లోడు బిజీయే, 10th ఫెయిల్ అయినవాడు బిజీయే, పని లేనివాడు బిజీయే, పని ఉన్నవాడు కూడా బిజీయే. సెల్ ఫోన్లు ఇచ్చేసి మనల్ని దేవునికి దూరపరిచాడు. ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని వాక్యము ద్వారా అక్కడ దేవుని సెలవిస్తున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట్లాడిన ప్రతి మాట వలన జీవిస్తాడు. అంత చక్కగా ప్రభు వాక్యంని చదివినట్లు మనం చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లో అపవాది వేసిన ప్రశ్నకి ఏ ఆదాము అవ్వైతే ఆ జవాబు చెప్పలేకపోయారో, అపవాది వేసిన తంత్రానికి మోసపోయారో, అదే అపవాదిని దేవుడు వాక్యము ద్వారా జయిస్తూ మనం చూడగలుగుతున్నాం. రెండవ శోధన అడగలుగుతుంది. చూడండి ఏంటని 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయెను. దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే
క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ ఇక్కడ చూసినట్లు ఇంకొక చోట ఇంకొక శోధన కలిగి ఏంటి ఏమండి, ఆయన మందిరము ఎత్తైన స్థలం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ దూకే. నిజంగా దేవుని కుమారుడినా, నువ్వు ఎంత గొప్ప నాకు చూపించు. కొంతమంది సవాళ్ళు వేస్తారండి, రేపు నువ్వు మగోడు అయితే సిగరెట్ తాగరా అంటే. ఒక తమ్ముడు అలాగే అన్నాడు, అన్న మగోడు అయితే సిగరెట్ తాగమన్నారు, ఆ సిగరెట్ తాగుతున్నప్పుడు నిజంగా నా మగతనమే పోయిందన్న. ఎంత బాధకరంగా ఉంది. ఈరోజు అపవాదులు రెచ్చగొడుతుంటాడు చాలామంది. దూకేసే, బైబిల్లో ఉంది కదా కీర్తన 90 దూకే, దేవుడు కాపాడుతుంది దూకే. చూడండి, నువ్వు దేవుని కుమారుడిని ప్రభు ఎవరికి కూర్చోవలసిన లేదు. ఆయన నామం అన్ని నామం కంటే ఉన్నతమైంది. నువ్వు ఎవరికి నువ్వు ఎంత యథార్థుడో ఎంత మంచివాడో మనం చాలాసార్లు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. నీట్ టు ప్రూవ్. మనుషులు పొగడ్తలు కానీ మనుషులు ఇచ్చే గౌరవాలు కానీ మాకు ఎదురు చూడవసరం లేదు. ఇక్కడ వాక్యం తీసుకునే మాట్లాడుతున్నాడు సాతానికి. చూసారు ఎంత తెలివి చూసారు కానీ వాడి బైబిల్ కూడా వచ్చిండో. అందుకే బైబిల్ మనం జాగ్రత్తగా చదవాలి. మన హృదయంలో పాపం పెట్టుకొని దుర్మార్గతనం పెట్టుకొని కొంతమంది బైబిల్ చదవమంటే పక్కల కోసం చదువుతుంటారు. ఏమండి, అలా చదివిన వాళ్ళు ఖచ్చితంగా సాతాను వారుకుంటాడు అన్నమాట. బైబిలు దేవుని వాక్యము ఏమండి, అది నీ హృదయం మొదటిగా ఆయన రక్తంతో కడగబడాలి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు దేవాడు నాతో మాట్లాడిన ప్రభు వాక్యం చదివిన వాక్యము నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యము ద్వారంగా అపవాది ప్రభువుని శోధిస్తున్నప్పుడు 7వ మాట చూడండి, ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని. శోధింపవద్దు. మరి దూకేలేదు. సాతాను చూడండి ఎంత దూకుతానని దూకలేదు. చూడండి ఎంత చేసిన నాకు దేవదూతలను నేనే పట్టుకోను అని ఆయన అపవాది శోధనకి లోబడలేదు. ప్రభువు అక్కడ ఎంత సెల్ఫ్ కంట్రోల్గా దేవుని వాక్యము ద్వారంగా తన అపవాది ప్రభువుని రెచ్చగొడుతున్నప్పటికీ ప్రభువుకి తను ప్రతికూలమైనగా చక్కగా ప్రభు అపవాదిని వాక్యమును ఎత్తిపట్టుకుని గద్దిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 3వ శోధన చూడండి ఏం జరిగిందో మళ్ళీ చూడండి. మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. చెప్పాలంటే ఎందుకు నువ్వు ఇంత బాధపడతావు ప్రభువా? నాకు తెలుసు నువ్వే రాజు, నువ్వే ఎంత చేశావు, నువ్వు ఇచ్చిన స్వేచ్ఛను నేను దోచుకున్నా, నీకు ఇచ్చేస్తా. నువ్వు సులువుగా వెళ్ళ అవసరం లేదు, రక్తం చిందించే అవసరం లేదు, నువ్వు కొడదెబ్బలు తినవసరం లేదు, నువ్వు అవమానపరచవసరం లేదు, ఎన్ని వద్దు. ఒక నమస్కారం చెప్పే, ఏమండి, ఒక వందనాలు చెప్పేసి, ఒక సెల్యూట్ వేసే. ఏమండి, అపవాది ఎప్పుడు తను ఆరాధించబడాలని ఆశిస్తాడండి. చూడండి, మనం ఈరోజు చాలాసార్లు చాలా వాటిని ఆరాధిస్తున్నాం. కొంతమంది వాహనాలు ఆరాధిస్తుంటారు, కొంతమంది మనుషులను ఆరాధిస్తారు, కొంతమంది ఏమండి డబ్బులను ఆరాధిస్తారు, వస్తువులను ఆరాధిస్తారు. మనుషుడు ఒక్కొక్కటిగా విగ్రహం చేసుకుని తను ఆరాధిస్తున్నాడు. కానీ ఆరాధించబడేవారు ఎవడు, యోగ్యమైన వారు ఎవరు? ప్రభు అక్కడే కదా, ఆయనే కదా, ఆయన ద్వారంగా కదా సమస్తము చేయబడింది, ఆయన ద్వారంగా కదా మనుషులకు వెలుగు కలిగింది, ఆయన ద్వారంగా కదా ఈ సృష్టికి జీవము కలిగింది. కానీ సాతాను గారు ఏమంటున్నాడు? నువ్వు ఒక వందనాలు చెప్పేసే, నీకు అధికారం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఎంత శోధన అండి అది, చెప్పండి. యేసుప్రభు గెత్సెమని తోటలో ఆ వేదనను బాధను తట్టుకోలేక తన చెవంట రక్త బిందుల వల్ల మారినట్టు మనం చూడగలుగుతున్నాం. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించండి మారు ప్రార్థనించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ప్రభు అంత వేదన అనుభవించాలి? ఒక వందనాలు చెప్పేసి అయిపోద్ది కదండి. కానీ ప్రభు చూసారని ఎంత ఆశా నిగ్రహం, ఒక సెల్ఫ్ కంట్రోల్ మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా అపవాదన ఏమన్నాడు చూడండి. ప్రభు 10వ వచనం చూడండి ఒకసారి. యేసు వానితో, సాతానా పొమ్ము. ఏమంటే సాతానా పో, నువ్వు వందనాలు చెప్పు, నీకు 10 కోట్లు ఇస్తానంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? వందనాలు చెప్పాయా, నీకు 10 crores ఇస్తానంటే ఒక వందనాలు ఏంటండి, 10 వందనాలు చెప్తాం, 10 కోట్లు వందనాలు చెప్తాం.
మీకు నువ్వు వందనాలు చెప్తే ఏమండి నాకు ఒక వ్యక్తి తెలుసా అండి, ఆయనకి ఎవరైనా అలా వందనాలు చెప్పి సార్ మీరు చాలా బాగున్నారంటే ఏం లేదు, ఆయన మెడలో ఉన్న బంగారు చైన్ తీసి పక్కన వేసేస్తాడు. మంచి వ్యాపారస్తుడు. ఆయన ఎవరైనా పోగొడితే సార్ ఒకసారి అలా ఏమండి ఆయన ఒక జరిగిన సంగతి చెప్పారు. హోటల్కి వెళ్తుంటే ఆ హోటల్ దగ్గర వెయిట్రెస్ ఒక ఆయన, సార్ మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు సార్, మీరేమైనా యాక్టరా అన్నాడంట. వెంటనే తన మెడలో ఉన్న చైన్ తీసి ఇచ్చేసాడంట. ఏమండి అలాగా యేసుప్రభు కూడా సాతాను మీరు చాలా బాగున్నావు సాతాను అని ప్రభు పొగాడా, లేదా సాతానికి ఓకే నమస్కారం అన్నాడా? అనలేదు. కాంప్రమైజ్ అలా ఏమన్నాడు, గద్దించాడే వెనక్కి నా దగ్గర దూరంగా పో సాతాను, నువ్వు అసలు నేనెవరినో నీకు తెలుసా? ఏమని రాయబడింది, నీ దేవుడిని యెహోవాను. చూడండి చదవండి ఆ మాట. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడదు అంటారు. యేసుప్రభు ఇక్కడ దేవుడు అని చెప్పుకోలేదు. ఏమన్నా ఆయన బోర్డు పెట్టుకుని నేను దేవుడిని చెప్పుకో అవసరం లేదు. ఆయన దేవుడు. వాటి ఎప్పుడుందని నీ ప్రభు అయిన దేవుని నువ్వు మొక్కి ఆయన మాత్రమే నువ్వు సాగిలపడని తెలీదా? ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద లివింగ్ గాడ్. ఏమండి దేవుని కుమారుడైన అపవాదిని జయించిన వాడు. ఏమండి యేసుప్రభు ఏమన్నాడు, నేనే సత్యము మార్గము జీవమై ఉన్నాను, నా తప్ప కానీ తండ్రి ఎద్దుకు వెళ్తానికి వేరే మార్గం లేదు. యేసుప్రభు 3 సార్లు శోధించబడ్డాడు. 3 సార్లు తన ఆశా నిగ్రహము ఏమని ద ఎమోషన్స్ మానవుడు వచ్చే ప్రతి శోధనని జయించాడు. ఈరోజు మనకి మాదిరిగా ఉన్న యేసయ్యను మనం చూడాలి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూస్తున్నాం. పౌలు మాట అంటున్నాను, చాలా నాకు ఎంతో ఇష్టమైన మాట. దయచేసి 1 కొరింథీ 9వ అధ్యాయము 1 కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి చదువుదామండి. మీ బైబిల్ ఒకసారి చూడండి, మీరు కూడా మాతో పాటు కలిసి మీ వాక్యంని చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయముగా కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగా కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురుచూచి వాడి వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు మంచి ఉదాహరణ తీసుకున్నాడు కొరింథీస్. ఎందుకంటే కొరింథీ సంఘము వారు మీరు చూసినట్టు కొరింథీ వారు యాక్చువల్గా మన ఒలింపిక్ గేమ్స్ లాగా గ్రీక్ దేశస్తులాగా వీరికి కూడా ఒక ప్రత్యేకమైన గేమ్స్ ఉంటాయి. చాలా లోకం నుంచి ఆ రోజుల్లోనే అనేక మంది వచ్చి ఆ గేమ్స్లో వారు పాలు పొందేవారు. మనలా పరుగు పందులు, ఇంకోటి ఏమంటే బాక్సింగ్, ఇంకా అనేక గేమ్స్ మనం చూస్తున్నాం బైబిల్లో. మనం ఎన్ని మనము చూడగలుగుతున్నాం. ఈవెన్ ఇక్కడ మనం 12వ అధ్యాయం మనం చూస్తున్నాం, ఇంకా అనేక అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఏమంటే అందుకే ఎక్కువ కొరింథీల నుంచి ఆయన ఆటలు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకొని పౌలు ప్రభు విషయాల గురించి మాట్లాడుతూ మనం చూడగలం. ఇంకొక ఉదాహరణ తీసుకున్నాడు. ఏంటిది? పరుగు పందు. ఏమంటే రన్నింగ్ రేస్. ఏమంటే ఎప్పుడైనా చూసారా ఒలింపిక్స్? ఎప్పుడు చూసిన చాలామంది క్రికెట్ చూస్తుంటారు, వేరే గేమ్స్ చూడరు కదండి. చూడండి, అన్ని గేమ్స్ చూడండి. ఏమంటే ఒలింపిక్ గేమ్స్ ఉన్నప్పుడు చాలా అది మేము మరి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒలింపిక్ గేమ్స్ కావు కానీ అలాంటి వాటి ఒక రన్నింగ్ రేస్ లాంటిది ఒక స్టేడియంలో జరుగుతున్నప్పుడు మేము వెళ్తానికి చూస్తానికి ఒక అవకాశం మాకు కలిగింది. ఆ రన్నింగ్ రేస్లో అందరు నిలబడతారంట. చూసారంటే కరెక్ట్గా ఒక 5-6 మంది, ఎంతమంది ఉంటారు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ లైన్గా ఉంటారు. వారు 1, 2, 3 అన్నప్పుడు పరిగెత్తాలి. ఆ పరిగెత్తాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూడండి, ఆ గుంపులో కొన్ని చాలామంది ఉంటారు. వారు కొంతమంది విజిల్లు వేస్తుంటారు, కొంతమంది వారి పేర్లు పెట్టి పిలుస్తుంటారు, కొంతమంది ఏమేమంటే అరుస్తారు, శపిస్తారు, కొంతమంది తిడతారు. కానీ ఆ పరిగెత్తు వాడు చూసారా, వారిని చూడటం. ఎన్ని శబ్దాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తన గురి గమ్యం మీద ఉంటుంది. అలాగే
పౌలు అంటున్నాడు. చూసినట్లయితే 26వ వచనం ఒకసారి చదవండి దయచేసి. మనం 26 కూడా చదవండి సరే. కాబట్టి నేను గురి చూడనే వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు. బాక్సింగ్ చూసారండి? బాక్సింగ్ మైక్ టైసన్ పెద్ద పెద్ద వారు వీళ్ళు మనం చూస్తుంటాం బాక్సింగ్. ఏమండి వాళ్ళు ఎట్లా కొడతారంటే కరెక్ట్గా ఒక్క పంచులో ఫాటం పడిపోతుంటారు. వాళ్ళు అంతవరకు కూడా ఆ గురి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఫాటగా పడిపోతుంటారు. అలాగే గురి చూడకుండా గాల్లో కొట్టేవాడిని కాదు, గురి చూసి కొడుతున్నాడు. చూడండి, ఈ ఆశా నిగ్రహం ఉన్న వ్యక్తి ఏమంటే మొదటగా తన దేహాన్ని డిసిప్లైన్ చేసుకుంటారు, తన మైండ్ని ఫోకస్గా పెడతారు. వారు ఎందుకు దేవుడిని ఈ లోకంలో చేశాడు, ఇది సాతాను శోధన, నా గమ్యం ఏంటి, జీవ కిరీటం, నా నిరీక్షణ ఏంటి, ప్రభు, నా అంతమేంటి, దేవుని రాజ్యం అని ఒక గురితో వారు జీవిస్తుంటారు. ఈరోజు మనకు గురి ఉందండి? మనకి గురి లేదు కదా. ఏది తోస్తే అది చేస్తున్నాం, ఏది అనుకుంటే అది మనము ఏమంటే బ్రతుకుతున్నాం. ఈరోజు చాలామంది గురి లేని వారుగా ఉన్నారు. గురి లేని క్రైస్తవులుగా మీరు ఉన్నారా? గురి లేని విశ్వాసులుగా మీరు ఉన్నారా? గురి లేని భక్తులుగా మీరు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవులారా. ఈరోజు ఎంతోమంది అసలు రక్షించబడి బాప్తిజం తీసుకున్నప్పటికీ, దేవునికి వారి హృదయాలు సమర్పించినప్పటికీ కూడా వారి బ్రతుకులు అపవాది ద్వారా నడిపించబడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఒక ఆశా నిగ్రహము లేనివారుగా. అది 27వ వచనం చూసినట్లయితే ఒకసారి 27వ వచనప్పుడు చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరంను నలుగగొట్టి. నా శరీరం నలుగు అంటే కర్ర తీసుకు కొట్టుకుంటాం కాదు, తన కోరికల్ని, తన ఆశలని, తన వాంఛని సులువు వేసుకుంటున్నారు. ఏమండి, ఈరోజు ఎవరికి సుఖం ఇష్టం ఉండదు? ఎవరికి చక్కగా మంచి వస్త్రాలు వేసుకుని మంచి భోజనం తిని చక్కగా ఆనందంగా ఉన్న ఎవరికి ఇష్టం ఉండదు? పౌలు జీవితంలో తన సుఖం కోరుకోలేదు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. యేసు ప్రభు కంటే అనేక సార్లు కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. పౌలు లోకములో ఘనమైన స్థానం ఉన్నప్పటికీ తను దేవుని కోసము అవమానము, నిందను, బాధను భాగ్యముగా ఎంచుకున్నాడు. ఏమంటే సంఘాలు, కొరింథీ సంఘం పౌలుని పట్టుకొని ఒక నీచంగా మాట్లాడు, అవమాన రీతిగా మాట్లాడు. పౌలువా నువ్వేం చేశావు అని ఒక ఎగతాళిగా, మాకు అపోలో ఉన్నాడు, మాకు కైఫా ఉన్నాడు అని వారు ఎగటారంగా మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతాం. కానీ పౌలు తను తాను నల్లగొట్టు, తనలో గర్వము కానీ, ఆ స్వార్థము కానీ, తనలో ధనాపేక్ష కానీ, తనలో డంబము కానీ, తనలో అసూయ కానీ, తనలో ఒక ఏమంటారు కోపము, ద్వేషము కానీ రాకుండా తన దేహం నల్లగొట్టుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప భక్తుడండి పౌలు. తను ఇతరుని సరిచేశాడు, తాను దేవుని సన్నిధిలో వెర్రగొట్టడానికి ఆనందముగా శ్రమలను ఒక భాగ్యముగా ఎన్నుకున్నాడు. ఇక్కడ చూసినట్లే ఈ ఆశా నిగ్రహం అనే గుణం మనకుందా? చూడండి, మనం దానియేలును చూస్తాం. దానియేలు ఆ రాజభోజనం పెట్టినప్పుడు ఏమంటాడు? ఈ రాజభోజనం మాకు వద్దయా. ఏమండి, మీకు ఎవరైనా సరే ఒక మంచి 5 స్టార్ హోటల్లో రోజు అయ్యా మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీరు ఉచితంగా తినండి అంటే ఏం చేస్తారు? అబ్బా ఎంత పెద్ద భాగ్యం అండి మాకు అని మనతో పాటు ఒక నలుగురు తీసుకెళ్తాం, అవునా కదా? కానీ దానియేలు ఏమన్నాడు? ఈ రాజభోజనం మాకు వద్దయ్యా, ఈ ద్రాక్షరసం మాకు వద్దయ్యా, ఈ మాంసము తిండి మాకు వద్దయ్యా అని తాను విసర్జిస్తున్నట్లు తన దేహాన్ని పవిత్రముగా కాపాడుకుంటూ ఏమంటే ప్రార్థనకి ఆటంకం లేకుండా తను తినే ఆహారం మితముగాను కామ ఇచ్చలను రేపకుండా తను కాయగూరలు తింటున్నట్లు మనం చూడగలుగుతాం. ఇంకొక వ్యక్తిని మన బైబిల్లో చూస్తాం. ఎవరు తెలుసు? అవునండి, యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యోసేపు ఎవరి మనవడు? ఇసాకు మనవడు. అబ్రహాము ముని మనవడు. మీకు ఒకటి తెలుసా? యోసేపులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుడు యోసేపుకి ఒక వరం ఇచ్చాడు. ఏంటి ఆ వరము? దర్శనములు చూసే వరం, లేకపోతే కళలు చూసే వరం. ఆ వరం ఎవరికి ఉంది తెలుసా? యాకోబుకు ఉంది. యాకోబు బేతేలు దగ్గర చూసినట్టు మనం చూడగలుగుతున్నాం.
అలాగే దేవుడు 11 మందికి ఇవ్వలేని ఆ వరాన్ని తనకి ఇచ్చాడు. తనకు ఒక దర్శనం కనబడింది. ఏంటి ఆ దర్శనము? తన తండ్రి, తన తల్లి, తన సహోదరులు తనకు నమస్కరిస్తున్నట్లు. కానీ ఆ దర్శనమును చూసి తను చెప్పినప్పుడు తన సహోదరులు తన మీద ఆయాసం పెట్టుకున్నారు, కోపం పెట్టుకున్నారు, తనని గుంటలో తోసివేశారు, ఐగుప్తు వారికి అమ్మివేశారు. సరే, ఏమైతే ఏమి, దేవుడు బైబిల్లో మనం చూస్తున్నాం, యోసేపు తోడు దేవుడు ఉండగా యోసేపు ఫలించినని మనం చూస్తున్నాం. ఏమండి, ప్రాస్పర్డ్ అని మనం మాట వింటున్నాం. ఆయన చేసి మంచిగా తను స్థిరపడిపోయాడు. యోసేపు అనుకున్నాడు, పర్వాలేదులే, మా అన్నలను తోసేసిన తల్లిదండ్రులను మర్చిపోయినా, నన్ను దేవుని ఆశీర్వాదం ద్వారంగా నేను ఒక మేనేజర్ అయిపోయాను ఇక్కడ. ఆ యజమానుడు తన తాళములు యోసేపు ఇచ్చేశాడు. కానీ ఒక దినమున ఏమైంది తెలుసా? పోతిఫర్ భార్య ఏం చేసిందండి? తన మీద ఏం చెప్పేసిందండి? ఒక మోహపు చూపు చూసి ఎవరు లేనప్పుడు చేయమని తెలుసా? యోసేపు, ఎవరు లేరు యోసేపు, నాతో పాపం చేయి. ఏమండి, ఈరోజు యవనస్తులు అలాంటి ఆఫర్ వస్తే నో చెప్పగలరండి? చెప్పండి. అంతవరకు ఎందుకు? ఎవరు లేకపోయినా సెల్ ఫోన్లో 5 నిమిషాలు లేకపోతే అశీలమైన దృశ్యాలకు బానిస అయిపోతున్నారు ఈరోజు యవనస్తులు. కానీ ఏమండి, యోసేపుకి ఏమీ శరీరంలో ఏమి ఇక్కట్లు లేవు, ఏం బలహీనతలు లేవు. ఏమండి, ఈజ్ నాట్ ఏ హోమోసెక్షువల్ అలాగంతా కాదు. కానీ తన దేవుడికి భయపడే వ్యక్తి తన శరీర ఉద్రేకముల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడండి. ఈరోజు ఇన్ని చర్చలు ఉన్నా, ఇంత వాక్యం ఉన్నా, ఏమండి, ఇంతమంది పాస్టర్స్ ఉన్నా, చేసేది తప్పు అని మనం చెప్తున్నా, ఈరోజు యవనస్తులు ఏం చేస్తున్నారో మీకే తెలుసు. ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఈ పబ్బులు, డ్యాన్సులు, ఏమండి, శనివారం రాత్రి పబ్లో డ్యాన్స్ ఆడతారు, పొద్దుట ఆదివారం పొద్దుట చర్చిలో డ్యాన్స్లు ఆడతారు. ఇలా అయిపోయింది ఈరోజు సంగతి. ఏమండి, మేము ఎదిగిన ఫెలోషిప్లో మా నాన్నగారు ఒక రూల్ పెట్టేవారు చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేనండి, యవనస్తులు పెళ్ళికి రాకూడదు. ఏమండి, పెళ్ళిళ్ళకి ఎందుకు వస్తారు చెప్పండి? ఏ అమ్మాయి బాగుంది, ఏ అబ్బాయి బాగుంది, ఫోన్ నెంబర్లు తీసుకునేది, ఎస్ఎంఎస్లు చేసుకునేది. మొన్న ఒక తండ్రి గారు చెప్తున్నాడండి, చాలా దుఃఖకరమైన, ఎంతో వేదనకర బాధతో చెప్తున్నాడు. వాళ్ళ కుమార్తెకి 11 సంవత్సరాలే. 18 సంవత్సరాల అబ్బాయితో చాటింగ్ అన్నా, ఫోనుల్లో మాట్లాడతామన్నా, ఎంత చెప్పినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా అసలు మానుతలేదన్న అమ్మాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 11 సంవత్సరాల అమ్మాయికి ఏమంటే 18 సంవత్సరాలు కూడా ఏంటంటే అసలు వీళ్ళు ఈరోజు ఎంత కామముతో నిండి ఉన్నారు. కానీ యోసేపు ఏమంటే తను ఆ భాగ్యం, అది భాగ్యం అనుకోలేదు, అది శాపంగా అనుకున్నాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇంత ఘోరమైన పాపము నా దేవుని ఎదుట ఎలా చేయగలను? తన కోరికలని, తన ఉద్రేకములను సులువు వేసుకున్నాడు. పాపానికి చోటు ఇవ్వలేదు. అసలు ఆ ఆలోచనల్లో కూడా ఆమెని అలాగ చూడలేదు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడండి. ఈరోజు ఎంతమంది ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయి? ఒక స్త్రీని చూస్తున్నప్పుడు, తల్లిని చూస్తున్నప్పుడు, సహోదరిని నీ తలంపులు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే కామముతో నువ్వు చూస్తున్నావా? ఇంత ఘోరమైన పాపం నా దేవుని ఎదుట ఎలా చేయగలను అని తను పారిపోతూ మనం చూడగలుగుతాం. దానికి ప్రతికూలంగా ఘనత రావాల్సిన బలు తన చెరలో పెడతాం మనం చూస్తున్నాం. కానీ తను ఆ విషయమందు ఎప్పుడు బాధపడినట్టు కానీ, చింతించినట్లు కానీ, అయ్యో నేను యథార్థముగా ఉంటే నన్ను చెరలో పెట్టారు అని దుఃఖపడతాం లేదు. ఎందుకంటే తనకు ముఖ్యమైనది ఏంటంటే, నా దేవుని ఎదుట నేను పరిశుద్ధంగా ఉండాలి, నా ఉద్రేకములు నేను సులువు వేసుకోవాలి. చూడండి, దేవుడు ఈరోజు మనందరికి దర్శనాలు చూపిస్తున్నాడు. మనందరి పట్ల గొప్ప కళలు, తలంపులు ప్రభువుకున్నాయి. కానీ అవి నెరవేరాలంటే నువ్వు మొదటగా శోధనని జయించాలి, మొదటగా పాపముని జయించాలి, మొదటగా అపవాది పెట్టే ప్రతి ఆ శోధన పరిస్థితిని నువ్వు జయించువాడుగా ఉండాలి. చూడండి, యేసు ప్రభు ఆశా నిగ్రహముతో చూడండి, మత్తయి సువార్త మరలా చూస్తున్న మానవుడుగా ఉన్నప్పుడు ఆ శోధన అపవాది ద్వారా జయించాక ఏం జరిగిందో చూడండి. 11వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 11వ వచనం.
అంతటా ఆ. అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి ఏమంటే శోధనని జయించాక దేవదూతలు పరిచర్య చేస్తామంటే ఏమంటే ఆయన బలపరుస్తాం. దాని తర్వాత 12వ వచనం చూస్తే ఆయన పరిచర్య స్టార్ట్ చేస్తాం. ఏమండి మా లాంటి బోధకులు ఎంతెంత పరిచర్యలు చేస్తున్నామండి, గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తాం కదండి. ఇంటర్నెట్ నిండా ఫోటోలు ఉంటాయి, వాట్సాప్ నిండా ఫోటోలు ఉంటాయి, స్టేటస్ నిండా ఫోటోలు ఉంటాయి, వాల్ పోస్టుల నిండా పాస్టర్ గారు బోధకుల ఫోటోలు ఉంటాయి. కానీ యేసు ప్రభు ఫోటో ఒకటనే ఉందండి, లేదు. కానీ యేసు ప్రభు బోధ, యేసు ప్రభు సేవ 3.5 సంవత్సరాలు మాత్రమే చేశారు. కానీ ఆయన చేసిన సేవ కొన్ని లక్షల కోట్ల మంది జీవితంలో ప్రభావితం చేసి ఇప్పటికి కూడా ప్రభావితం చేసి ఎంత గొప్ప సేవ అండి. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే ఆయన అపవాది శోధనని ఆశా నిగ్రహం అనే ఏమని వరం, ఆశా నిగ్రహం స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి శోధనని జయించాడు. యోసేపు శోధనని జయించాడు, దానియేలు శోధనని జయించాడు. కాబట్టి మనం చూస్తున్నాం వారి జీవితంలో దేవుడు వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించి చూస్తున్నాం. ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైన ఆయన దోషము లేనివాడు అన్న దేవుని వాక్యంలో ఆయన పాపము లేనివాడు, ఆయన పవిత్రుడు మన యేసయ్య. కారణం ఏంటంటే ఆయన మన వల్ల ఉన్నప్పటికీ, మన వల్లే శోధించినప్పటికీ ఆయన పాపముని జయించినవాడు. ఈ గుణం యేసు ప్రభు ఇవ్వగలిగాడు. ఈ కొట్లో దొరకవు నీకు. ఏమన్నా నువ్వు ఐఫోన్ కొనుక్కోవచ్చేమో, ఒక బెంచ్ కార్ నువ్వు కొనుక్కోవచ్చేమో, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చేమో, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు సంపాదించుకోవచ్చేమో, లేకపోతే నువ్వు అమెరికాకి వెళ్ళొచ్చేమో. అది నీ దృష్టిలో పెద్ద గొప్ప అనుకోవచ్చేమో, కానీ అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఆత్మ ఫలములు కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం ఈ లోకంలో ఏమంటే ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఏం చెప్తే తెలుసా? నో చెప్పలేరు పాపం చాలామంది. ఆ వైన్, ఆ రమ్, ఆ విస్కీకి నో చెప్పలేరు. ఆ సిగరెట్ ప్యాకెట్కి నో చెప్పలేరు. ఆ అశ్లీలమైన దృశ్యాలకు నో చెప్పలేరు. ఆ సినిమాలకి నో చెప్పలేరు. ఆ చెడు స్నేహానికి నో చెప్పలేరు. ఇగో యేసుప్రభు దగ్గర రా. నీ స్వభావం మార్చగలిగినవాడు, నీ బ్రతుకుని మార్చగలిగినవాడు, నీలో ఆయన గుణమైన ఆశా నిగ్రహం నీకు ఇవ్వగలిగినవాడు. ఈరోజు హృదయం దేవునికి ఇస్తావా? బతుకు దేవుని సమర్పించుకుంటావా? దయచేసి అలా ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, మా వలె నువ్వు జీవించినప్పటికీ నువ్వు పాపము లేని వాడుగా ఉన్నావయ్యా. మా వలె నువ్వు శోధించినప్పటికీ ప్రతి శోధనను జయించావయ్యా. తండ్రి, నీలాంటి ఆశా నిగ్రహమైన మనసు మాకు దయచే, ఆ స్వభావం మాకు దయచే. నేను అనేక సార్లు పాప కార్యములు మేము చూస్తున్నప్పుడు మేము కూడా దాంట్లో పాలు పొందుతున్నాం, శోధనలో పడిపోతున్నాం, శోధనని జయించలేకపోతున్నాం, విఫలం చెందుతున్నాం. మా జీవితంలో నీ దీవెనల ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. నాయన దేవా, మాకు శక్తిని దయచే, పైనుంచి శక్తిని మాకు దయచే. మాలో ఉన్న లోకము, మాలో ఉన్న లోభము, మాలో ఉన్న శరీర సంబంధమైనవన్నీ సిలువేయబడటానికి సహాయం చేయి. మేము గమ్యమందు పరిగెత్తువారుగా, మేము నీ యందు జీవించేవారుగా, నీ యందు బ్రతుకువారుగా సహాయం చేయడం. కుడివైపోయిన ఎడమవైపోయిన చూడకుండా అయ్యా నీ సింహాసనం వైపు మా జీవితం అంతా నేను యథార్థముగా, సత్యముగా, నీ దృష్టిలో పవిత్రమైన వారుగా అయ్యా మేము బ్రతుకుతానికి కావాల్సిన మా కృపను దయచేయను. ఈరోజు నిమిత్తబడిన మాటలను దీవించి నీ బిడ్డలతో మాట నిత్య నిశ్చితమైతే మళ్ళీ రేపు కలుసుకుంటాను. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడితే మాకు తెలియపరచండి. దయచేసి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ చేయొచ్చు మీ ప్రార్థన అవసరం. దయచేసి ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు, మీ బంధువులు పంపించవచ్చు. మరి అంత మాత్రంగా దేవుడు మేము ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళం పంపించండి. మన దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.